ఓకే. సో ఊరించే వంటలో ఈరోజు ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంది. అసలు ఈ ఇంగ్రీడియంట్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు. ముఖ్యంగా పిల్లలకంటే ఆహాహాహా ఫేవరెట్ అన్నమాట. సో చూసేద్దామా ఏంటో? చూసేద్దాం. ఓకే రాజుగారు చూసేద్దామా? సో ఈరోజు స్పెషల్ ఏంటంటే రాజుగారు మీకు మీరే కాంపిటీషన్ రాజుగారు. అదేదో అంటారు కదా నాకు ఎదురు నేనే అని అలా అన్నమాట. సో ఈ ఇంగ్రీడియంట్ తో 2 రెసిపీస్ మీరే చేయాలి. ఓకే చూసేద్దామా? ఓకే. నూడిల్స్. సో నూడిల్స్ నీకు ఇష్టమా? ఇష్టం చాలా. ఇష్టం చాలా, చేసుకోవడం చాలా ఈజీ కదా. చాలా. ఓకే మరి ఈ రోజు ఊరించే వంటల్లో నూడిల్స్ అన్నమాట. సో నూడిల్స్ తో మీరే ఈ రోజు 2 రెసిపీస్ చేయాలి. ఓకే. ఫస్ట్ రెసిపీ ఏంటి? ఆగండి నేను టైమర్ మర్చిపోయాను. సరే టైమర్ వద్దు, మేమే లెక్క పెట్టేస్తాం. మీరు లెక్క పెట్టేసుకుంటుంటే నేను చెప్పేస్తాను. ఓకే రెడీ 1 2 3 4 ఒకటి చైనీస్ టైప్ లో చేస్తాను, ఒకటి ఇండియన్ స్టైల్ లో చేస్తాను. మాకు పేరు చెప్పండి. 9 10 ఓకే. చైనీస్ వెజ్ నూడిల్స్. ఓకే 2 చైనీస్ వెజ్ నూడిల్స్. సూపర్ రాజు గారు, టెన్షన్ పెట్టేసామా మిమ్మల్ని? పర్లేదు, అప్పుడప్పుడు ఉండాలి కదా. సో కాబట్టి పర్లేదు. సో ఇప్పుడైతే మాత్రం నూడిల్స్ తో చైనీస్ వెజ్ నూడిల్స్ అన్నమాట. చైనీస్ వెజ్ నూడిల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చైనీస్ వెజ్ నూడిల్స్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన నూడిల్స్ 2 కప్పులు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన క్యాబేజ్ 1/2 కప్పు, తరిగిన క్యాప్సికం 1, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. చైనీస్ వెజ్ నూడిల్స్ స్టార్ట్ చేసేద్దామా రాజు గారు? రెడీ. మా ఇద్దరు ఎక్సైట్మెంట్ చూడండి ఇక్కడ. మీరు నూడిల్స్ అనగానే చూడండి, నేను అసలు మీకు నుంచి దూరంగా వెళ్ళిపోయా, అమ్మాయి పక్కకి వెళ్ళిపోయా. సో నేను కూడా ఇప్పుడు కిడ్ అనమాట. ఓకే ఓకే. సో అంతే ఫాస్ట్గా చేసేస్తాను. ఎస్. సో మెయిన్గా ఏంటంటే చైనీస్ డిషెస్ మనకు చాలా ఫాస్ట్గా అయిపోతాయి. చైనీస్ ఫాస్ట్ ఫుడ్. ఎస్, ఫాస్ట్ ఫుడ్స్. ఓకే. కొద్దిగా ఆయిల్. సో దీంట్లో ముందుగా ఫ్రెంచ్ బీన్స్, ఓకే, అలాగే క్యారెట్. సో సన్నగా ఇంకా మనకి నూడిల్స్ చైనీస్ కొంచెం పొడుగ్గా ఉంటాయి కాబట్టి yes. సో మనం కట్ చేసుకునే వెజిటేబుల్స్ కూడా కొంచెం అలాగే ఉండాలి. ఓకే. క్యాప్సికమ్. ఇది కొంచెం వేగాలన్నమాట. అలాగే క్యాబేజ్. ఓకే. స్ప్రింగ్ ఆనియన్. స్ప్రింగ్ ఆనియన్స్. ఓకే. సో ఇప్పుడే స్మెల్ వచ్చేస్తుంది. సో ఇదంతా కూడా కొంచెం లైట్గా వేగాలి. ఎస్. సో ఇదేంటంటే మనం కొంచెం ఫ్లేమ్ ఎక్కువగా పెట్టేసుకొని, సో అంటే కొంచెం ఫాస్ట్గా ఎక్కువ టైం మనం దీనికి స్పెండ్ చేయము, ఎందుకంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటాయి మనకు ఈ వెజిటేబుల్స్ అవి కూడా. ఫ్రైడ్ రైస్ కానీ నూడిల్స్ ఇలాంటివన్నీ కూడా కొంచెం పచ్చిగా రాగా ఉంటేనే బాగుంటుంది. ఎస్, ఎక్కువ ఫ్లేమ్ మీద కొంచెం పైన టాప్ కొంచెం లైట్ బర్న్ అయినట్టు ఉంటుంది, సో లోపల కొంచెం పచ్చిగా ఉంటుంది. సో ఆ బర్నింగ్ టేస్ట్ అది మనకు చాలా బాగుంటుంది తినేప్పుడు. ఓకే. ఓకే. కొద్దిగా సోయా సాస్, అలాగే సరిపడా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి. సో కొంచెం ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా మిరియాల ఘాటే ఉంటుంది మనకి, ఆ కారం అనేది ఉండదు. కొంచెం మిరియాల ఘాట్లోనే బాగుంటుంది చైనీస్ కాబట్టి. సో ఫైనల్ గా మనం ముందుగా ఉడికించి ఉడికించుకున్న నూడిల్స్. సో మనం వాటర్ లో బాయిల్ చేసుకుని పెట్టేసుకోవాలన్నమాట. కొద్దిగా ఆయిల్ వేసుకుంటాం, కొంచెం ఆయిల్. సో నూడిల్స్ రెడీ అయిపోతూ ఉన్నాయి, ఆల్మోస్ట్ రెడీ అయిపోతున్నాయి. సో ఇది రెడీ అయిపోయే లోపు ఒక సాంగ్ పాడేస్తావా మాకోసం? సో ఏ సాంగ్ పాడతావు? సో ఓకే పాడేసే, చెప్పకపోయిన వాళ్ళు. నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్. ఓకే. ఐ మూవీ నుంచి. ఐ మూవీ సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో డెఫినెట్లీ నువ్వు ఏ సాంగ్ పాడినా అది బాగానే ఉంటుంది, బికాజ్ అక్కడ ఎవరు రెహమాన్ జీ అన్నమాట. సో పాడేసి. చిరుగాలిని వెలివేస్తా హో పారే, నది నావిరి చేస్తా, నేనున్న నేలంతా మాయం చేస్తా, లేనే లేదే అవసరమే, నువ్వే నాకు ప్రియవరమే, నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా, నువ్వుంటే నా జతగా
సూపర్. అసలు ఈ పాట పాడడం చాలా కష్టం, అలాంటిది నువ్వు ట్రై చేసి సక్సెస్ఫుల్ గా పాడగలిగావంటే సూపర్. సో నీకు మ్యూజిక్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆ ఇంట్రెస్ట్ అస్సలు ఆపకుండా అలాగే కంటిన్యూ చేయి. ఓకే, సో ఇక్కడ నువ్వు నూడిల్స్ రెడీ అయిపోయాయి. ఇంత యమ్మీగా ఉన్నాయో చూడడానికి. సర్వ్ చేసేసుకుందామా రాజు గారు? ఎస్ అండి. సో ఇలా మనం ఇంట్లోనే తయారు చేసుకోవడం నేర్చుకుంటే సాయంత్రాలు స్ట్రీట్ ఫుడ్కి వెళ్ళి తినాలి అనే అలాంటి అవసరం ఉండదు. యాక్చువల్లీ ఇంట్లో హ్యాపీగా ఇలా హెల్తీగా చేసుకోవచ్చు, హైజీనిక్ గా కూడా ఉంటుంది ఇంట్లోనే చేసుకుంటే. నీట్ గా చేసుకుంటాం కాబట్టి, అండ్ అందులో కొంచెం ఆ స్వీట్నెస్ లవ్ కూడా కలుస్తుంది కాబట్టి ఇంకా టేస్ట్ పెరుగుతుంది. సో ఉల్లికాడలు. ఓకే ఓకే, చైనీస్ వెజ్ నూడిల్స్ రెడీ అండి. సీరియస్లీ యమ్మీ, చాలా బాగుంది చూడడానికి కదా, టెంప్టింగ్ కదా. ఈ రోజు నా ఫేవరెట్ ఫుడ్స్ అన్ని చేస్తున్నారు కాబట్టి ఇంకా ఏం చెప్పక్కర్లేదు. చిల్డ్రన్స్ డే రోజు మనం స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చే ఆ ఒక్క చాక్లెట్ హ్యాపీగా ఫీల్ అయిపోయేవాళ్ళం. అలాంటిది ఈ రోజు ఇన్ని ఫుడ్స్ చేసేసరికి ఫుల్ ఖుషి కదా నువ్వు. చాలా వావ్, నూడిల్స్ రెడీ అయిపోయాయి. టేస్ట్ చూడబోయే ముందు నూడిల్స్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. చైనీస్ వెజ్ నూడిల్స్ తయారు చేసుకునే విధానం. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన బీన్స్, క్యారెట్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, తరిగిన క్యాబేజ్, తరిగిన ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో సోయా సాస్, ఉప్పు, మిరియాల పొడి వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన నూడిల్స్ వేసి బాగా కలిపి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చైనీస్ వెజ్ నూడిల్స్ రెడీ.